స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా కాకుండా చట్టబద్ధంగా కల్పించాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీసీ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బీసీలకు 42% రిజర్వేషన్ చట్టబద్ధంగా కల్పించిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్తో జయశంకర్ జిల్లా కేంద్రంలో జిల్లా జేఏసీ నాయకులు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్ వద్ద ధర్నా చేపట్టారు. బీసీ రిజర్వేషన్ను వెంటనే అమలు చేయాలని నినాదాలు చేశారు. కాగా పోలీసులు చేరుకుని వీరి ధర్నాను విరమింపజేశారు. చట్టబద్ధత లేకుండా పార్టీ పరంగా రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్తామంటే ఆ ఎన్నికలను అడ్డుకుంటామని హెచ్చరించారు. బీసీల ఒక నిర్ణయం ప్రకారం పైన ఉన్న జేఏసీ అధినాయకత్వం ప్రకారం ధర్నాలు నిర్వహించబడుతూ ఉన్నది. రేపు రాబోయే కొద్ది రోజుల్లో నిర్వహించబోయేటువంటి స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ పార్టీ పరంగా కాకుండా ఆల్రెడీ గవర్నమెంట్ ప్రభుత్వం ఆమోదించిన ముద్ర ప్రకారం రిజర్వేషన్ ప్రకటించి ఆర్డినెన్స్ జారీ చేసిన తర్వాత ఎన్నికలు నిర్వహించాలని బీసీల ఐక్యత ఇక్కడ నిరూపణ చేస్తా ఉన్నాం. కాబట్టి మేము గవర్నమెంట్ కు సవాల్ చేస్తా ఉన్నాం. మీరు పార్టీ పరంగా ఇచ్చేటువంటి 42% మాకు అవసరం లేదు. మీరు ఇచ్చేటువంటి 42% కు పార్టీ గుర్తింపు లేదు కాబట్టి మాకు అవసరం లేదు అని చెప్తా ఉన్నాం. 42% మీరు అమలు చేసి కేంద్ర గవర్నమెంట్తో మాట్లాడి కేంద్ర గవర్నమెంట్తో పార్లమెంట్లో కానీ లోక్సభలో కానీ మాట్లాడి మా 42% రిజర్వేషన్ అమలు చేసేంత వరకు బీసీల ఉద్యమం ఆపేది లేదని ఉధృతం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. మీరు ఎప్పుడు కానీ మాకు రిజర్వేషన్ ప్రకటించమని తెలిసి ఆర్డినెన్స్ జారీ చేసి చట్టం చేసి దాని ప్రకారం మీరు చేసినట్టు ఏది ఉంటే ఎన్నికలు నిర్వహించండి. అప్పటిదాకా మీరు స్థానిక ఎన్నికలు ఆపాలని తెలియజేస్తా ఉన్నాం. బీసీ లేని పార్టీ అంటూ ఎక్కడ లేదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ ఇతర ఏ పార్టీలు కానీ బీసీలు ఉన్నటువంటి పార్టీ బలపడతా ఉన్నది. బీసీలు తలుచుకుంటే గెలుస్తూ ఉన్నారు. బీసీలను మోసం చేస్తూ ఉన్నారు. వెనకబడ్డది బీసీలు. అన్ని సంఘాలు ముందుకు వచ్చినా కానీ బీసీలు కష్టపడేది బీసీలు. కానీ సీట్లు ఎక్కేది మీరు, ఓట్లేసేది మేము, అధికారం మీది. దయచేసి మాకు 42% రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. శాసనసభ ఎన్నికల్లో మాట వరుసకి ఇచ్చినటువంటి హక్కు దక్కాలని స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు బీసీలో కల్పిస్తామని చెప్పి కామారెడ్డి సభలో మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ జరిగింది. అట్టి కార్యాచరణను చిత్తశుద్ధితో పనిచేయకుండా పేరుకు మాత్రమే వివరిస్తూ ఓ జీవో తీసి దాన్ని అమలు చేస్తాం, ఎన్నికలకు వెళ్తాం అనడం వల్ల హైకోర్టు అడ్డుకోవడం జరిగింది. వీళ్ళు తీసుకున్నటువంటి చట్టసభల్లో తీర్మానం లేకుండా 9 షెడ్యూల్ అమలు కాకుండా ఈ రిజర్వేషన్లు చెల్లయి కనుక మీరు ఏ రిజర్వేషన్లు అయితే చట్టబద్ధ చేసి ఇస్తారో అప్పుడే ఎలక్షన్ జరపాలి. అప్పటి వరకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ఆపేయాలని చెప్పి ఈ ధర్నా చేయడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరూ మోసపూరితమైన విధానాన్ని కొనసాగిస్తున్నారు. ఎట్లాగూ తేలిపోయింది బీజేపీ ప్రభుత్వ విధానం. మేము సింగిల్ గెజిట్తో కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే జనగణన చేసి రిజర్వేషన్ల విషయాన్ని మాట్లాడదామని చెప్పారు. ఎందుకంటే గత పార్లమెంట్ ఎన్నికల్లో సింగిల్ డిజిట్తో వచ్చిన వాళ్ళు ఈ మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో మద్దతుతో మళ్ళీ అధికారం వచ్చంటే జనగణన చేయకపోవడం వల్లనే సమస్య వచ్చిందని కేంద్రంలో ఉన్న మోడీ కానీ బీజేపీ ప్రభుత్వం గ్రహించే సింగిల్ గెజెట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడే మేము చేస్తామని మాట్లాడుతున్నారు. అది కేంద్ర ప్రభుత్వ విధానం కావచ్చు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కామారెడ్డి వచ్చిన మాట కట్టుబడి ఉండాలి కనుక అది అమలు చేయడం కోసం వీళ్ళు ప్రైవేట్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి 200 పైసలకు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు చట్టంలో ఉన్న పార్లమెంట్లో ఖచ్చితంగా దాన్ని ప్రైవేట్ బిల్లు పెట్టి దాని అమలు కోసం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఆ పోరాటం చేయకుండా ఎలక్షన్లకు వెళితే ఎలక్షన్లను అడ్డుకుంటాం, అవసరమైతే బీసీ సమాజం మొత్తం బహిష్కరిస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నాము. చట్టసభలలో కానీ స్థానిక సంస్థల్లో కానీ 42% రిజర్వేషన్కు చట్టబద్ధ కల్పించాలనే ఒక ఉద్దేశంతో ఒక డిమాండ్ తోటి భూపాలపల్లి జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు రాస్తారోకో చేయడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో తీర్మానం చేసి మీకు పంపించిందో దాన్ని పార్లమెంట్లో పెట్టి 9th షెడ్యూల్లో పెట్టాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రానున్న రోజులలో
ఈ యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ఏదైతే చట్టబద్ధత కల్పించకుండా స్థానిక సంస్థల ఎన్నికలు పోతే ఆ ఎన్నికలను అడ్డుకుంటామని తెలియజేస్తూ తప్పకుండా బీసీ సమాజం అంతా మరి ముందు అడగడానికి సిద్ధంగా ఉన్నది. దానికి కావాల్సింది అంటే 42% రిజర్వేషన్ చట్టబద్ధత వచ్చినప్పుడే మాకు బీసీలకు న్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని చట్టబద్ధత కల్పించినప్పుడే ఎన్నికలకు పోవాలని మేము డిమాండ్ చేస్తూ రానున్న రోజులలో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం.